చెప్పండి అమ్మా, ఏమైంది? 3 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతుంది. పగలు రాత్రి కొట్టుకుంటుంది సార్. గురుకుల హాస్టల్ ఇచ్చినాం. 3 రోజుల నుంచి ఇట్లా స్టార్ట్ అయింది సార్. అందుకని వచ్చినాం సార్. ఇదమ్మా ఎక్కడెక్కడ ఉన్నాయి గుల్లలు ఇవన్నీ ర్యాషెస్. ఇది ఒక టైప్ ఆఫ్ స్కిన్ ర్యాషెస్ అమ్మ, ఎగ్జిమా అంటారు దాన్ని. సో ఎప్పుడైతే పిల్లలు హాస్టల్లో ఉంటారో ఆ బెడ్స్ నీట్ గా పెట్టుకోకపోవడము, సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోకపోవడము, వేసిన బట్టలు మళ్ళీ వేసుకోకపోవడం, ఇంకా ఎక్కువ వంకాయ కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్, నవ అలర్జీ ఐటమ్స్ ఎక్కువ తినడము, దీనివల్ల ఇలాంటివి వచ్చేటివి ఉంటాయి. సో మనం దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ సపోర్టివ్ కేర్ ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి తరచుగా. తిన్న తర్వాత, తినకముందు, ఆడుకున్న తర్వాత, ఫ్రెండ్స్ తో చేతులు కలిపిన తర్వాత సబ్బు తీసుకొని 7 టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ప్రకారం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. బట్టలు వేసిన బట్టలు వేసుకోకూడదు. ఆ బట్టలు కూడా వేడి నీళ్ళలో ఉతకాలి. ఆ ఉతికిన తర్వాత బాగా ఎండకు ఆరేసిన తర్వాత, బాగా ఎండిన తర్వాతనే ధరించాలి అట్లాంటి బట్టలు. సో ఇంకోటి గోర్లు ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఎక్కువ గోకూడదు. ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్ గా వాడాలి. ఫుడ్ ఐటమ్స్ వంకాయ, పుండుకూర, చోలకాయ, నాన్ వెజ్, బయట ఫుడ్, చాక్లెట్స్, చిప్స్, కురుకలు ఇట్లాంటివి బంద్ చేసేయాలి. ఇట్లా చేస్తే ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. లేదంటే బాడీ అంతా ర్యాషెస్ అంతా పాకిపోతాయి.